వేసుకుంటూ వెళ్తే అది చూసేదానికి మనకు ప్రెజెంట్గా ఐ అన్నది ఒక ప్రెజెంట్నెస్ని ఫీల్ అవుతున్నాం. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఐ నిలబడిపోతుంది, అక్కడ చాలా బాగుంటుంది, వేరే చోట్ల వెళ్ళేసరికి డల్ అయిపోతుంది. కాబట్టి యూనిఫారంగా ఇవన్నీ గురువులు చెప్పినవి ఈ సర్కమిస్టెన్సెస్ కూడా కలిసి వచ్చి అందులో ఒక రోజులో వేసింది కాదు, మేమంతా పోటీ పడుతూ ఎదుగుతూ ముందుకు వస్తూ ఉంటాం. అంటే మనలో ఉన్న అందరు ఆర్టిస్టులలో టాలెంట్ ఉంది, కానీ వేరియస్ రీజన్స్ అనమాట, ఏదో ఒక సాకు చెప్పి ఎప్పట్టాలని చూస్తుంటారు అనమాట. లేడీస్ అయితే చెప్పదు, ఎప్పుడో రీజన్స్ ఉంటారు. మగవాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే మనకి రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొద్ది ఇంత కష్టపడాలా, ఇంత కష్టపడితే ప్రైజ్ మాట అటు ఉంచండి, నాకు ఒక ఆల్రెడీ ఒక పేరు ఉంది, మళ్ళీ ఇప్పుడు నేను కష్టపడి వేస్తే ప్రైజ్ వస్తుందో రాదు, నాకున్న పేరు పాడైపోతుంది, ఇన్హిబిషన్స్ అన్నమాట. ఇవన్నీ తీసేసి నిజంగా మీరు ఆర్టిస్ట్ ఉండి ఎప్పుడు వేరే గురించి ఆలోచించకుండా మీ గురించి మన సాటిస్ఫాక్షన్ గురించి కష్టపడుతూ ఉంటే డెఫినెట్గా మనం మంచి ఆర్టిస్టులు అవుతాం. మన పెయింటింగ్స్ మన కాంపిటీషన్కి మనం ఎంతో కష్టపడి ఎన్నో రిఫరెన్సెస్ తీసుకొని సలహాలు అడిగి మనం గీసిన పెయింటింగ్ అన్నది మళ్ళీ మళ్ళీ మనకి ఆ మోటివేషన్ రాదు. ఒక కాంపిటీషన్ అంటేనే ఆ మోటివేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ పెయింటింగ్ ప్రైజ్ రాకపోయినా సరే శాశ్వతంగా మన ఇంట్లో ఉండి మనం పోయిన తర్వాత కూడా పెయింటింగ్స్ అనేవి మన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానీ మన రిలేటివ్స్ ఇళ్ళల్లో కానీ మన పిల్లల ఇళ్ళల్లో కానీ ఉంటాయి. మనం అన్నది శాశ్వతంగా పెయింటింగ్స్లో ఉంటాం అన్నమాట. కాబట్టి మనకి ఏమిటంటే ఈ సావా అన్నది సినీ ఇన్స్టిట్యూషన్ అన్నది మన ఏదో పూర్వజన్మలో వాళ్ళు మనకి రుణపడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రుణం వాళ్ళు తీర్చుకుంటున్నారని అనిపిస్తుంది. అందరినీ చాలా చేసి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. నెలకోసారి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మన వాళ్ళందరూ ఫ్రెండ్లీ అనమాట. మనం ఇప్పుడైనా మీరు చూసారా, ఎవరైనా ఒక మాట అంటే ఎగరిస్ట్గా మాట్లాడడం కానీ ఏమీ లేదు. ఒక ఆత్మలన్నీ కలిసిపోయినాయి అనమాట. కాబట్టి మనం మంచి అవకాశాలు యూజ్ చేసుకొని మంచి మంచి బొమ్మలు తీసుకుంటూ ఏదో ఒకసారి మీ గురించి మీరు ఒక గంట 2 గంటలు టైం స్పెండ్ చేయండి. దానికి మించిన మెడిటేషన్ ఏదీ లేదు, దానికి మించిన పూజ కానీ దానికి మించిన గుడికి వెళ్ళి ప్రార్థించడం కానీ ఏది లేదు. హాయిగా మంచి టైంలో సెలెక్ట్ చేసుకుని రోజులో ఏ గంటలో నేను బొమ్మ వేయాలని అదే టైం మెయింటైన్ చేస్తూ ఆ టైంలో 1 గంట 2 గంటలు ఫ్రెష్ పెయింటింగ్ పెట్టుకొని మీరు వేస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతారు. మన తర్వాత మన బొమ్మలు మన గురించి చెప్తుంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.